ఇవాళ మనం టోటల్లీ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుందాం. టోటల్లీ రీప్లేస్మెంట్ అంటే ఏదో సర్జరీ అది ఎప్పుడు ఫెయిల్ అవుతుంటుంది, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయని అందరూ అంటున్నారని అంటూ ఉంటారు. కానీ యాక్చువల్లీ అది కాదు. టోటల్లీ రీప్లేస్మెంట్ చాలా సక్సెస్ఫుల్ సర్జరీ అండ్ చాలామంది దాంతో బెనిఫిట్ పొందుతున్నారు. టోటల్లీ రీప్లేస్మెంట్ అనేది ఎవరికి జరుగుతుంది అంటే, ఎవరికి మోకాల అరుగుదల ఉంటుందో దాన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. ట్యాబ్లెట్లతోని ఫిజియోథెరపీతో కూడా వాళ్ళకి నొప్పి తగ్గట్లేదు, అలాంటి వాళ్ళనే మనం టోటల్లీ రీప్లేస్మెంట్ సర్జరీకి ఆప్ట్ చేస్తాం. ఇప్పుడు మన ప్రాణహిత హాస్పిటల్లో టోటల్లీ రీప్లేస్మెంట్ సర్జరీ పేషెంట్కి 24 అవర్స్లో వాకింగ్ చేపిస్తున్నాము, 48 అవర్స్లో డిశ్చార్జ్ చేస్తున్నాము అండ్ 1 మంత్లో పేషెంట్ ఎవరు సపోర్ట్ లేకుండా తన పనులు తను చేసుకోగలుగుతారు. ఎందుకంటే మన దగ్గర అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ టీం ఉంది అండ్ వాళ్ళు రెగ్యులర్గా టోటల్లీ రీప్లేస్మెంట్ పేషెంట్స్కే డెడికేటెడ్గా ఫిజియోథెరపీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మన ప్రాణహిత హాస్పిటల్లో ఇప్పుడు టోటల్లీ రీప్లేస్మెంట్ సర్జన్ అయిన పేషెంట్లకి ఇంకా అదర్ సర్జరీ పేషెంట్స్లకు కూడా మనం హోమ్ కేర్ డ్రెస్సింగ్ సర్వీస్ అండ్ హోమ్ కేర్ ఫిజియోథెరపీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ హోమ్ కేర్ సర్వీసెస్ వల్ల పేషెంట్ని పై ఫ్లోర్లో ఉన్న వాళ్ళు, లిఫ్ట్ లేని వాళ్ళు ఇబ్బంది పడకుండా మనమే ఎక్స్పర్ట్స్ని ఇంటికి పంపించి డ్రెస్సింగ్స్, మిగిలిన అదర్ సర్వీసెస్ ఏమైనా ఉంటే అవన్నిటిని మనం క్యాటర్ చేస్తాం.